త్వరలో యేసు ప్రభు రాబోతున్నాడండి. ఆయన నీ ప్రభు అయితే నీవు ఆయన రాజ్య వారసుడిగా ఉంటావు. ఈ లోకము దాని ఆశకి తీర్చిపోతుంది. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనం ఎప్పుడు చేస్తామో మనకు తెలుసా? కొంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తారు, ఎప్పుడు చేస్తా అని చెప్పు అంటే 100 ఏళ్ళు గ్యారెంటీ అమ్మా అంటారు. ఇంటికి వచ్చేటప్పుడు చచ్చిపోతారు, దారిలోనే యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు కదండి. ఎవరు గ్యారెంటీ ఇవ్వలేదు. హాస్పిటల్కి వెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆపరేషన్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు అంటే అవునయ్యా అమ్మాయికి మరి లైఫ్ గ్యారెంటీ అయినా అమ్మ 1,00,000 రూపాయలు కట్టడం మాత్రం గ్యారెంటీ. ఆ అమ్మాయి ఎంతకాలం బతుకుద్దో ఏమవుద్దో నాకు తెలియదు, అంతా దైవాధీనం అంటాడు. అంతే కదండి. ఏ మనుషుడు మనిషికి జీవాన్ని పోయలేడు. మనం చచ్చినా ఆయన వచ్చినా యేసు ప్రభు బిడ్డవైతే నువ్వు ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావు. ఏంటంటే ఎక్కడ ఉన్నా ఈ లోకంలో ప్రభు బిడ్డగా నీవు ఉంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే పరలోకం. అది నిజమైన క్రైస్తవ భక్తి. 3 నెలల ముచ్చట కాదు ఇది, 6 నెలల భక్తి కాదు ఇది. జీవితకాలం అంతా యేసు క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించటం.